ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర ఓటమి పాలైంది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక హైదరాబాద్ అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లో 244 పరుగులతో భారీ స్కోరు సాధించింది. వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర ఓటమి పాలైంది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ 20 ఓవర్లో 244 పరుగులతో భారీ స్కోరు సాధించింది. వైభవ్ సూర్యవంశ 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. తనకి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజయ్, రవి, ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా చేతులు తెసిందే. అయితే ఐపీఎల్ 2026లో మొదటి నుంచి నిలకడగా రాణించి 18 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు మొదటగా బ్యాటింగ్ అంటే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ధారాళంగా రన్నులు ఇచ్చింది. అయితే వీటిలో ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారని చెప్పవచ్చు. అయితే 29 బంతుల్లో 97 పరుగులు చేశారు. మొత్తం మీద 12 సిక్సర్లు 5 బౌండరీల సహాయంతో ఈ స్కోర్ చేశాడు. అయితే ఈ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్సే ఈ రోజు హైదరాబాద్ ని పూర్తిగా ఓటమి పాలు చేసిందని చెప్పవచ్చు. అయితే మొదటి వికెట్ కే 125 పరుగులు చేశారు. కేవలం 48 బంతుల్లో 125 పరుగులు చేశారు. అయితే ఏ దశలోనూ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ అయితే నిలకడ లేని బౌలింగ్ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా భారీ స్కోర్ 244 పరుగులు భారీ స్కోర్ అయితే విధించారు. అయితే దాడిగా ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ దాడిగా బ్యాటింగ్ చేయాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది. బ్యాటింగ్ లో పూర్తిగా తడబడింది అని చెప్పొచ్చు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ 40 పరుగులు మించి దాటించలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు ఎంత ఘోరంగా విఫలమయ్యారని చెప్పవచ్చు. కేవలం నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడు మాత్రమే 38 పరుగులు చేసి టాప్ స్కోర్ అందించాడు. అలాగే ఇషాన్ కిషన్ కూడా దాడిగా ఆడే ప్రయత్నంలో కేవలం 11 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. అయినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయినాడని చెప్పొచ్చు. ఏది ఏమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా ఎలిమినేటర్ 2026 ఐపీఎల్ నుంచి వైదొలిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. నిజంగా ఇది ఒక తెలుగు రాష్ట్ర ప్రజల క్రీడాకారులకు కూడా కొంచెం జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్ లో ఉండింది. ఖచ్చితంగా ఈసారి కప్పు కొడతాది, ఐపీఎల్ విజేతగా నిలుస్తారని చాలా వరకు అంచనాలు ఉన్నది. అలాంటిది ఈ రోజు పేలవమైన ఆట తీరుతో పూర్తిగా 47 పరుగులతో ఘోర పరాజయం పాలైందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ సూర్యవంశీని మొత్తం పూర్తిగా అభినందించదగ్గ విషయమే. వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. అలాగే ప్రతి బ్యాట్స్మెన్ కూడా పూర్తిగా రాణించారు. అదే వైభవ్ జురేల్ కూడా పూర్తి 21 బంతుల్లోనే 50 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ కి కీలక భూమిక వహించాడని చెప్పవచ్చు. మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరును పూర్తిగా హైదరాబాద్ ప్రేక్షకులు పూర్తిగా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే చెప్పవచ్చు రవి.